నాన్నా, లేచావా? అందరూ అడుగుతున్నారా మీ అబ్బాయి హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు అని. చెప్పలేక చచ్చిపోతున్నాను రా అందరికీ. ఏదైనా జాబ్ తెచ్చుకోరా, లేకపోతే ఇంటికి వచ్చేయి. ఇక్కడ ఏదో ఒకటి చేయొచ్చు కానీ. అండి, ఆగండి ఆగండి, ఇప్పుడు స్టోర్లోకి వెళ్ళిపోదాం. మన హీరోకి జాబ్ గట్రా లేదండి, ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు వీడు. రోజు ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అంటూ తిరిగేస్తూ ఉంటాడండి. అయ్య బాబోయ్, మనోడి గురించి చాలా ఉందండి చెప్పాల్సింది. ఇంకా ముందు ముందు మీరే చూస్తారు కదా మనోడి గురించి. అవును, మనోడి గురించి చెప్పడం మర్చిపోయానండి. మనోడి పేరు రాముడు. అందరూ ఎన్ని ఊర్లో రాము అని పిలుస్తారు. ఏంటిడు మళ్ళీ తయారవుతున్నాడు అనుకున్నారా? మళ్ళీ ఇంటర్వ్యూకేనండి. ఇలా ఇంటర్వ్యూలు అని చెప్పుకుంటూ చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉండిపోయాడు. మనోడికి అలవాటేలేండి, రోజు ఏదో ఇంటర్వ్యూ అని పోతానే ఉంటాడు. ఈరోజు కూడా ఇంటర్వ్యూ అని వెళ్తున్నాడండి. చూద్దాం వాడు తలరాత ఎలా ఉందో. ఒకసారి నీ ఫైల్ ఇవ్వు. రాము, ఇది మీకు ఎన్నో ఇంటర్వ్యూ? 5th ఇంటర్వ్యూ సార్. 5th? మరి ఎందుకు ఇంతవరకు జాబ్ రాలేదు? నేను జాబ్ వస్తుందన్న ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ అవుతా సార్. ఈ జాబ్ కూడా మీకు రాదు. ఏంటిడు ఎంత డల్గా వస్తున్నాడు అంటే ఈ ఇంటర్వ్యూ పోయినట్టే. రే, ఇడు మొఖాన మోటివేషన్ సాంగ్ పడేయండి రా. నువ్వే నీ గమ్యం, నువ్వే నీ శక్తి, నీడైనా నీవే, వెలుగైనా నీవే, పడిపోతే లేవు. మళ్ళీ మొదలు పెడు ఎదురులేని వెలుగు, నువ్వే అవ్వు. గాలిలోన ఓ స్వరం చెప్తుంది విను, ఆగకే పోవద్దు అని నీకు చెప్పు. చీకటి వచ్చిందంటే భయపడకురా, ఉదయం దూరం కాదు నమ్మకం పెట్టు. పాదాలు నొప్పించిన దారి మరిచిపోకు, కన్నీళ్ళు వచ్చిన కలలు వదలలొద్దు. గుండెల్లో మంటైన ఆశలు నిలబెట్టు, నీ కథను నువ్వే రాసే సమయం ఇది. నువ్వే నీ గమ్యం, నువ్వే నీ శక్తి, నీడైనా నీవే, వెలుగైనా నీవే, పడిపోతే లేవు. మళ్ళీ మొదలు పెడు. అరే తమ్ముడు, ఏం సంగతిరా తమ్ముడు? చాయ్ తాగుతావా? అన్న ఒక చాయ్. తమ్ముడు ఏం సంగతిరా, ఎలా ఉంది హైదరాబాద్ లైఫ్? సర్లేదా కూర్చో. ఏం సంగతిరా తమ్ముడు, హైదరాబాద్లో ఉంటున్నావు, ఏమన్నా జాబ్ చేస్తున్నావా? ఏం హైదరాబాద్లో అయిపో ఏమో అన్న, ఆ రూమ్ రెంట్లకి హాస్టల్కి కట్టలేక చచ్చిపోతున్నాం. ₹1 అంటే రూపాయి కూడా లేదు. ఇంట్లో అమ్మా నాన్నకి ఊళ్ళో వాళ్ళందరికీ మంచి జాబ్ తెచ్చుకుంటా అని చెప్పి వచ్చా, జాబు లేదు. ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా కానీ ఒక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వట్లేదు. ఇక ఈ తిరుగు నా వల్ల కాదన్న.
హైదరాబాద్లో ఏదో చేద్దామని వచ్చినాం అన్న. ఇంటి దగ్గర ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఇంత దూరం వచ్చి ఒక జాబ్ తెచ్చుకొని అమ్మా నాన్న మంచిగా చూసుకోవాలనుకున్నాం. కానీ జాబ్ అంటవా మనకు దొరకట్లేదు. ఎంత చదువు ఉన్నా ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నా మన టాలెంట్కి తగ్గ జాబ్ అయితే దొరకట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న. పుట్టినూరికి పోదామా, పోలేం. ఇక్కడ ఏదో ఒకటి చేసుకుని బతుకుదామా, బతకలేం. ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నామన్నా. నా జీవితంలో జరిగింది చెప్తాను. నువ్వు ఇప్పుడు ఇలా అనుకుంటుంటే నేను చేసేయడంలో ఎన్ని బాధపడో తెలుసా? ఏం కాదులే, నేను చెప్తా నీకు మొత్తం. ఇక్కడ చెప్తా విను. ఇవన్నీ వదిలే, హైదరాబాద్ వద్దు, ఇంటికి ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని లేదా ఏదో కూలీనాలు చేసుకొని ఫ్యామిలీ దగ్గరుండి చేసుకుంటే ఆ సుఖమే వేర్రా. నేను బాధపడి చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. ఇవన్నీ వదిలే, ఇంటికి వచ్చి పని చేసుకో, ఫ్యామిలీతో ఉండు. ఉదయం 9 పోతావు, సాయంత్రం 5 వచ్చేస్తావు. నీ పని నువ్వు చూసుకుంటావు. ఇంట్లో ఒక ముద్ద తింటావు, పడుకుంటావు, మళ్ళీ తెల్లారి లేచిపోతావు. అందుకని ఇవన్నీ వదిలే. వేస్ట్ రా, బతకలేమురా. మనలాంటి ఫ్యామిలీలు బతికించుకోలేము. సరేరా, వెళ్తున్నా మరి. ఏం కాదులే. మీరు మాట్లాడుకునేది మొత్తం విన్నాను. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా, అన్న చెప్పినట్టుగా ఇక్కడ చాలామంది కూడా ఇలాగనే చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు ఇలాగనే కష్టాలు పడుకుంటూ కష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు మాట్లాడుకున్నట్లే వారు కూడా మాట్లాడుకునే సజెషన్ ఏంటంటే, ఆ తమ్ముడు చెప్పినట్లు మీ ఊరి దగ్గరలో ఏదైనా కానీ చిన్నపాటి జాబు 10,000, 15,000 అలాంటి జాబు చూసుకొని నీ కుటుంబానికి దగ్గరలో ఏదో ఒక జాబు సొంత ఊర్లో ఉండటం మంచిది. అంతేగాని సిటీకి వచ్చి ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఏదో అనుకుంటారని కాకుండా మీ ఊరి దగ్గరలో 10,000-15,000 వచ్చినా ప్రశాంతంగా ఉండొచ్చు, కుటుంబానికి దగ్గర ఉండొచ్చు, ఊరికి దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్పిన పాయింట్ కూడా బాగా మంచిగా ఉంది. ఒకసారి ఆలోచించుకొని ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. అని అమ్మ జీవితం ఏదైతే అదైంది. హలో, నేను ఇంటికి వచ్చేస్తానమ్మా. వాళ్ళు వీళ్ళు ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు. నాకు నచ్చలేదు, నేను చెయ్యను. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసుకుంటా. జీవితంలో ఇలాంటి కష్టాలు అందరికీ ఉంటాయండి. కానీ వీటన్నిటిని అధిగమించేవాడే అసలైన హీరో. ఈ కథని మీ మనసుకు హత్తుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాగనే మా ప్రతి వీడియోకి, మేము తీయబోయే ప్రతి ఫ్యూచర్ ప్రాజెక్ట్కి కూడా మా అందరికీ మీ ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటున్నాం.